జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఇటీవల సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో వదిన్ను హత్య చేసేందుకు సొంత మరిది పక్కా ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తికి సుపారీ ఇచ్చి నాటు పిస్టల్తో కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అంతరాష్ట్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. సొంత కుటుంబ సభ్యులపైనే సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర పనిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాల్చారు. తర్వాత యూపీకి సంబంధించిన ఈ వీళ్ళు సుపారీతోని వాళ్ళని చంపిల్ అనేది మనకి కీలకంగా ఇప్పుడు మనకు పూర్తి క్లారిటీ వచ్చాయి కేసుకు సంబంధించి. ఆస్తి తగాదాలే అంతకుముందు కూడా 2 కేసులు దీనికి సంబంధించి అయినాయి. దీనికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన గొడవలే కొట్టుకున్నారు. దాని క్రమంలో అంటే మామూలుగా కొడితే ఇట్లా కాదు, ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె మీద దాడి చేశారు. వెపన్ ఎక్కడైతే దాచిండో అది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కన్ఫ్యూస్ అయ్యి ఎట్లయితే జరిగిందో అని చెప్పాడు. ఆ తర్వాత వెపన్ ఎక్కడ పెట్టిండో వస్తే చూపిస్తామని పంచుల సమక్షంలో ఇక్కడ మనకు చూపించిన తర్వాత వాళ్ళ రూమ్ ఏదైతే ఆ రూమ్ దాచిపెట్టింది. అది మనం సీజ్ చేయడం జరిగింది. ఒక వెపన్ తర్వాత 2 రౌండ్స్ జరిగింది. ఇక్కడ నుంచి 35,000 పంపించిన ట్రాన్సాక్షన్ జరిగింది. అదే 35 అంటే అది తర్వాత ఇస్తాను ఇంకా విషయాలు. వీళ్ళ దగ్గర పనిచేస్తుండే కనుక మేము ఇస్తాము. తర్వాత ఇతని అవసరాలు కూడా అతను ఎవరైతే కాల్చిండో ఆ యూపీకి సంబంధించిన వ్యక్తి కూడా చాలా పేద కుటుంబం. దాన్ని వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకున్నారు. అమ్మిన వాళ్ళ అడ్రస్ అంటే అక్కడ న్యాచురల్గా అక్కడ చాలా మంది ఆ రకంగానే అమ్ముతారట. మేము కూడా తెలుసుకున్నాం, వేరే పోలీస్ ద్వారా కూడా తెలుసుకున్నాం. ఒకటి అంటే వీళ్ళదైతే ఈయన ఇండివిజువల్ వ్యక్తి. ఇలాగా వేరే దగ్గర చాలా మంది ఇప్పుడు మొత్తం స్టేట్లలో కూడా అంతా వేరే దగ్గర పనిచేయడానికి చాలా మంది వస్తుంటారు. ఎవరిది ఏంటనేది అందరికీ తెలియదు అందరికీ.